బ్రో సుగాలి ప్రీతి కేసు వినే ఉంటారు ఎలాగో. ఇప్పుడు అదొక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే సుగాలి ప్రీతి మదర్ ఏమో పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేస్తుంది. అటుపక్క పవన్ కళ్యాణ్ గారు దీనిపైన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆధారాలు లేవు, తారుమారైపోయాయి లాస్ట్ గవర్నమెంట్‌లోనే అని చెప్పేసి. ఆ రకంగా మరొకసారి చర్చనీయాంశంగా మారిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ మీరు ఏ విధంగా చూస్తారు? మరి సుగాలి ప్రీతి మదర్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని ఏ విధంగా చూస్తారు? అయితే నేనేమంటున్నానంటే, హ్మ్. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రెజెంట్ ఈ ప్రభుత్వం గత హ్మ్. ప్రభుత్వంలో హ్మ్. తారుమారు అయిపోయినాయి కదా! మరి హ్మ్. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? తారుమారు అయిపోయినాయి అంటే ఎన్నో తారుమారు అయిపోతున్నాయి. అవునా కదా! ఓకే. ప్రెజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? తారుమారు అయిపోయినాయి అంటే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేమా? అంటే దాని వెనకాల ఏమీ లేదా? సబ్జెక్ట్ లేదా? ఈ ప్రభుత్వానికి సబ్జెక్ట్ లేదా? నేను అడిగేది ఒకటే క్వెషన్. ఓకే. ఈ ప్రభుత్వానికి సబ్జెక్ట్ లేదా? తారుమారు అయిపోయినాయి సార్. నేను కాదంట్లా. తారుమారు అయిపోయినాయి అంటే ఎంతవరకు అది? అదొకటేనా? కాదు కదా! తారుమారు అయిపోయినాయి వెనక్కి తీసుకురావాలంటే ఎన్నో తీసుకురావచ్చు. అంతే అవును. కదండీ! హ్మ్. మొన్న ఎలక్షన్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ దగ్గర నుంచి రేపు జరగబోయే ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఏదైనా సరే మనం చేయాలనుకుంటే మనం చేయొచ్చు. అవును. చేయొచ్చా లేదండి? హ్మ్. మన చేతిలో గవర్నమెంట్ ఉంది కదండీ! హ్మ్. అంతేనా? తారుమారు అయింది. తీసుకురమ్మనండి సార్. తప్పేముంది దాంట్లో? తారుమారు అయిపోయినాయి తీసుకురమ్మనండి. ఓకే. అంటే తారుమారు అయిపోయినాయి అంటే మొత్తం ఒక ఫ్యామిలీకి తాత, మనవడు ఎక్కడి నుంచి ఉంటాయండి ఒక పునాది అనేది? అంతే కదా! హ్మ్. ఆ! మరి అక్కడి నుంచి తీసుకురమ్మనండి సార్. తప్పేముంది దాంట్లో? తారుమారు అయిపోయిన ఒక క్వెషన్ గురించి కాదండి. హ్మ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏం చేద్దాం అని చెప్పేది ఆలోచించండి. అదేనా? ఇంక అది కాదు. దాని గురించి వదిలేసి ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఎలా తీసుకెళ్దాం? ఈ ఒక సిట్యుయేషన్‌ని హ్మ్. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అని ఆలోచించండి సార్. దాని గురించి మానేసి తారుమారు అయిపోయినాయి అంటే అసలు మీరు ప్రెజెంట్ ప్రభుత్వంలో ఉండి తారుమారు అయిపోయినాయి. గత ప్రభుత్వంలో ఉంది కాబట్టి చేసింది. మన దగ్గర పవర్ ఉన్నప్పుడు, మీ దగ్గర పవర్ ఉన్నప్పుడు చేయొచ్చు సార్. ఛాన్స్ ఇవ్వండి. ఐఏఎస్‌లు ఉన్నారు, ఐపీఎస్‌లు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు సార్ మన దగ్గర? ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురికి మీరు ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. ఈ కేసు తారుమారు అయిపోయిందని చెప్పి అన్నప్పుడు ఒక నలుగురికి, ఐదుగురికి మీ చేతిలో ఉన్న వాళ్ళకి ఐదుగురికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. 24 గంటల్లో ఈ కేసు సాల్వ్ అవ్వకపోతే కనుక ఇది ఈ ప్రభుత్వందే తప్పని నేను అనుకుంటా. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసు సాల్వ్ అవుతుందా? అవ్వదా? అదే కదా నాకొచ్చింది. హ్మ్. ఇప్పుడు ఎప్పుడు కూడా అయింది అయిపోయింది ఏమైనా వస్తుందా? రాదు కదండి. హ్మ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలనేదే నాకు క్వశ్చన్. ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఈ కేస్‌ని తన ఎలక్షన్స్ కోసం వాడుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు కూడా వీళ్ళు ఆహ్, చేయడం చూస్తున్నాం. సో అది నిజమేనా? మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఒకటే అన్న నేను చెప్పేది కూడా ప్రతి ఎలక్షన్ ముందు అందరూ కూడా మనం అన్ని మాట్లాడుకుంటాం. ఓకే. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం కన్నా జరిగే దాని గురించి మాట్లాడుకుంటేనే మీరైనా ఇంటర్వ్యూ తీసిన మీరైనా మాట్లాడే మేమైనా పబ్లిక్ అయినా కూడా దాని గురించి ఆలోచిస్తారు. ఓకే. అంతేగాని జరిగిపోయింది దాని గురించి మనం ఎప్పుడు కూడా టాపిక్ మనకు వేస్ట్. హ్మ్. ఓకే బ్రో. థాంక్ యూ.